రాణిగంజ్ వచ్చాను హైదరాబాద్ రాణిగంజ్ అనేది లార్జ్ మార్కెట్. సో చిన్న మిషనరీ నుంచి లార్జ్ పెద్ద మిషనరీస్ వరకు మొత్తం అన్నీ దొరికిపోతాయి ఇక్కడ. సో మనకి ఇప్పుడు కావాల్సినవి, సో మనం వర్క్షాప్ ఫస్ట్ బిల్డ్ చేసుకుందాం. సో వర్క్షాప్ బిల్డ్ చేయడానికి కావాల్సిన మిషనరీ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వర్క్షాప్ కంప్లీట్ అయిపోతే వర్క్షాప్ తర్వాత మనము నెక్స్ట్ వెహికల్ని ప్రిపేర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మిషనరీ ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మిషనరీ కావాల్సి వస్తుంది. లైక్ వెల్డింగ్ మిషన్ కానీ, వుడ్ వర్క్ కటింగ్ చేసే వుడ్ వర్క్ది మిషనరీ కానీ, కంప్లీట్ ఇవన్నీ మిషనరీస్ కొన్ని ఒక 5-6 మిషన్లు ఉన్నాయి. సో 5 మిషన్లు వరకు వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 5 మిషన్లు పర్చేజ్ చేసి, సో ఇప్పుడు చూద్దాం వెల్డింగ్ మిషన్స్ ఏవేవి ఉన్నాయి, ఎంత రేంజ్ ఉన్నాయి ఏంటి అనేది. వచ్చేసి టోటల్ ఇన్కో బ్రాండ్స్ మొత్తం కంప్లీట్ అన్నీ ఉన్నాయి. పవర్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి, పవర్తో వర్క్ చేసేవి, బ్యాటరీతో వర్క్ చేసేవి అన్ని మిషనరీస్ ఉన్నాయి. ఇప్పుడు కటింగ్ మిషన్ ఒకటి, బ్లోవర్ ఒకటి, వెల్డింగ్ మిషన్ కింద ఉంది, ప్లానర్ ఒకటి రేపియాలి. మొత్తం 4 మిషన్లు అయినాయి. అదొక పెద్ద మిషన్ కావాలి. ఇంకా టోటల్ 5 మిషన్లు అయినాయి కదా. సో మొత్తానికి అయితే ఒక 5 మిషన్లు అయితే అయిపోయినాయి ఇప్పటికి వర్కింగ్లో కావాల్సినవి. 5 మిషన్స్కి బడ్జెట్ ఎంత అవుతుందో చూడాలి. ఇంకా కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా తీసుకుంటాను, కొన్ని యూజ్ అయ్యేట్టు చిన్న స్పేర్ పార్ట్స్ యూజ్ చేసుకుంటే ఇవి కూడా కంప్లీట్గా యూజ్ అయిపోతాయి. చలో రైట్, హై టు ఆల్, నేను మిలింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోటరీ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 13 అనమాట ఇది. సో మనం వచ్చేసి ఆల్ ఇండియా రోటరీ ప్రిపరేషన్లో వచ్చేసి 3 టాస్క్లు అనుకున్నాం కదా. 3 టాస్క్లో 2 టాస్క్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ టాస్క్ కంప్లీట్గా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా చైర్. సో ఈ చైర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ చైర్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేసి ఇంటీరియర్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుంటే మనం రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి యాక్చువల్గా టూల్స్ కావాలి కదా. యాక్చువల్గా ఆ టూల్స్ ఎలా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందుకే పర్చేస్ చేస్తాను ఆ టూల్స్ అన్నీ. సో ఎందుకోసం అంటే యాక్చువల్గా నేను ఇంట్లో నా కంప్యూటర్ టేబుల్ అవన్నీ నేనే వర్క్ చేసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, చెక్ చేయండి. అండ్ ఆల్సో ప్లేలిస్ట్ చేశాను అనమాట బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి. సో బిఫోర్ ఆఫ్టర్ సిరీస్లో వచ్చేసి నేను వర్క్స్ ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. సో నేను కార్ లోపల టోటల్ ఇంటీరియర్ చేసుకోవడానికి ఇంత డేట్ చేయడానికి మెయిన్ అదే అనమాట రీజన్. సో నేను ఇంట్లో కొన్ని వర్క్స్ చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్సో నాతో టూల్ కిట్స్ ఉన్నాయి. బయట ఇప్పుడు చేయించాలంటే అరౌండ్ 2 to 3 lakhs వరకు అవుతుంది వర్క్స్ బయట చేయించాలంటే. సో మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఓవరాల్ మనం లోయెస్ట్ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి సో మనమే చేసుకుందాం. సో 100% సక్సెస్ఫుల్ అయితే నమ్మకం నాకు ఉంది వర్క్. సో టోటల్ ఓవరాల్గా ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇక. సో బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా చైర్. సో ఈ చైర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ చైర్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేసి ఇంటీరియర్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుంటే మనం రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ గో. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సేఫ్టీ బెల్ట్. ఇది సో మనకు బీప్ సౌండ్, సేఫ్టీ బెల్ట్ కనుక పెట్టుకోకపోతే ఈ బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీని కనెక్షన్ తీసేస్తున్నాను ఇప్పుడు. సో ఈ కనెక్షన్ తీసేసి ఓవరాల్గా మనం మళ్ళీ దీన్ని రీజాయిన్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రీజాయిన్ చేయకపోతే సీట్ బెల్ట్ అలారం వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో చూద్దాం ఇక, దీన్ని అయితే కనెక్ట్ చేసి పెట్టేద్దాం ఇక. సో మ్యాట్ నుంచి కిందికి మొత్తం తీసేసిన తర్వాత సీట్ బెల్ట్ కనెక్షన్ మొత్తం కింద గ్రౌండ్ వచ్చింది ఇప్పుడు ఇది. సో దీన్ని రిటర్న్ అయితే చేయలేము. రిటర్న్ చేస్తుంటే మళ్ళీ కింద వాటర్ ప్యాకింగ్ మొత్తం లీకేజ్ అయిపోతుంది. సో మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీని మొత్తాన్ని వైరింగ్ సిస్టమ్ మొత్తం దీని కింద నుంచి సీట్ కిందికి ఫ్రంట్ సీట్కి తీసుకొని ఫ్రంట్ సీట్లో మనం యాక్చువల్గా మళ్ళీ వీటికి కనెక్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ వీటికి కనెక్షన్స్ ఇవ్వకపోతే మాత్రం కంటిన్యూగా బజర్ వస్తూనే ఉంటుంది, సీట్ బెల్ట్ హామ్ వస్తూనే ఉంటుంది. సో అందుకే వీటి కనెక్షన్ ఇచ్చేసి కింద సీట్ బెల్ట్ కిందకి మన మెయిన్ సీట్ కిందకి పెట్టేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇంకా. సో మనకి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెన్సార్స్కి యాక్చువల్గా
ఇవి ఉన్నాయి కదా బెల్ట్లు, ఇవి కంటిన్యూ పెట్టేసి ఉండాల్సి వస్తుంది. సో అందుకోసం ఇప్పుడు దీన్ని కట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది బయట నుంచి తెప్పిద్దామని చూసినా, బట్ కాకపోతే ఇది దేని దానికి మ్యాచ్ ఎగ్జాక్ట్ దీనికే వస్తుంది అనమాట. ఇన్ కేస్ వేరే బెల్ట్ ఇంకో దానికి పెట్టినా కూడా రావట్లేదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇది కట్ చేసిన, ఇది దీనికి మ్యాచ్ అవ్వట్లేదు యాక్చువల్గా. సో ఫ్రంట్ పెట్టినా బ్యాక్ పెట్టినా ఎలా పెట్టినా మ్యాచ్ అవ్వట్లేదు. సో దీనికి యూనిక్ కోడ్ ఉన్నట్టుంది. సో దానికి అదే వస్తుంది. సో దీనికి సీట్ బెల్ట్కి ఇదే వస్తుంది. సో ఖచ్చితంగా అన్నింటినీ కట్ చేయాల్సి వస్తుంది మనం. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా అవసరం పడితే దానికి స్టిచ్ చేసుకొని వాడుకోవాల్సి వస్తుంది ఇక. సో వీటైతే ఇప్పుడు కట్ చేసేద్దాం మొత్తము. సో సీట్ బెల్ట్ సేఫ్టీ సిస్టమ్ అయితే కంప్లీట్ రిమూవ్ చేసేసి ఫ్రంట్ చేసేస్తాం కదా. సో టోటల్ ప్లేన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం టోటల్ వ్యాన్ది మొత్తం మెజర్మెంట్ తీసుకుందాము. సో ఫైనల్లీ మొత్తం టోటల్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మన టాస్క్ ఏంటంటే పైన రూఫ్ మొత్తం ఓపెన్ చేయాలి. సో ఈ సైడ్లో హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ ఇవన్నీ తీసేసి టోటల్ లైట్ సెటప్ ఇదంతా తీసేసి ఈ రూఫ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఆ తర్వాత మనము రేపు ఫ్రేమింగ్ చేసుకోవాలి. ఫ్రేమింగ్ చేసుకొని దాని మీద యాస్టేజ్గా మనము వుడ్ టైపు ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అది ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను, WPVCకి సంబంధించింది. అదేమవుతుందంటే ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట, బెండ్ అవుతుంది. సో ఇదంతా తీసేసి మనం ఫాల్ సీలింగ్ టైప్ చేస్తున్నాం అనమాట పైన రూఫ్కి. సో ఫాల్ సీలింగ్కి వర్క్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే టోటల్ ఇదంతా రిమూవ్ చేసేస్తే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక. సో ఫైనల్లీ టోటల్ ఓవరాల్గా ఇప్పుడు వర్క్ స్టేటస్ ఏంటంటే టోటల్ వెహికల్లో మనము బ్యాక్ సైడ్ ఉన్న సీటింగ్ మొత్తం రిమూవ్ చేసేసాము. అండ్ వాటికి సేఫ్టీ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ బెల్ట్స్ని కూడా రిమూవ్ చేసేసి లోపలికి కనెక్షన్ ఫ్రంట్ సైడ్లో మూవ్ చేసేసుకున్నాము. అండ్ పైన టాప్ ఏదైతే ఉందో టాప్ మొత్తం రిమూవ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏంటంటే చేయాల్సిన వర్క్ ఏముందంటే ఇప్పుడు CCTV ఇన్స్టలేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం కార్ లోపల అండ్ అవుట్ సైడ్ రెండు సైడ్లో వచ్చేటట్టుగా. సో CCTV వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వైరింగ్ లాగేసుకుందాం అనుకుంటున్నాం టోటల్. సో దీనిపైన టోటల్ ఓవరాల్గా సో మనకి CCTV అండ్ ఎలక్ట్రికల్ వర్క్ టోటల్ వైరింగ్ ఏదైతే అయిపోయిన తర్వాత దీనికి డాంపింగ్ చేయాల్సి వస్తుంది. సో ఈ డాంపింగ్ ఇక్కడ మీరు వింటే కనుక సో ఈ షీట్ మొత్తం ప్లెయిన్ షీట్ ఉంటుంది. సో మనం డ్రైవింగ్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే మనం దీనికి డాంపింగ్ చేసుకుంటే సౌండ్ ప్రూఫ్ అయిపోతుంది అన్నమాట డాంపింగ్ చేసుకుంటే కనుక. సో సౌండ్ ప్రూఫ్ ఉంటేనంటే మనం బ్లాగ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడైనా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్గా ఉంటుంది. సో డాంపింగ్ కంప్లీట్ చేసుకుందాము. ఫస్ట్ వైరింగ్ కంప్లీట్ చేసుకుందాము. వైరింగ్ కంప్లీట్ అయిపోయినా డాంపింగ్ చేసేసుకుందాము. డాంపింగ్ చేసేసిన తర్వాత దీనికి మళ్ళీ రూఫ్ చేయాలన్నమాట. సో ఫాల్ సీలింగ్ టైప్ అంటే రెగ్యులర్గా మీరు ఈ షీట్ టైప్ కాకుండా WPVC ఫాల్ సీలింగ్ వచ్చింది కదా మనకి. సో WPVC ఫాల్ సీలింగ్ షీట్స్ని ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ. సో అవి కొరియర్లో వచ్చేసినాయి.
వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ షీట్స్ కూడా పెట్టేసుకుంటే మనకు రూఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే, సో ఇంటర్నల్ మన కింది సైడ్లో మొత్తం టోటల్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ త్రూ ఓవరాల్గా కటింగ్స్ చేసుకొని కింద డెస్క్ వర్క్ స్టార్ట్ చేసుకుందాము. రేపు మార్నింగ్ వచ్చేసి యాక్చువల్గా టైం లేదు మనకు, తొందరగా కావాలి ఈ వర్క్లన్నీ. సో రేపు మార్నింగ్ వచ్చేసి మనకి రేడియం అబ్బాయికి మాట్లాడాను. రేడియం అతనితో మాట్లాడాను. తను బిజీ ఉన్నాడంట. మేబీ పాసిబుల్ అయితే రేపు మార్నింగ్ అన్నా వేయించుకుందాం, లేదంటే రేపు ఈవినింగ్ నైట్ అవుట్ సేమ్ నైట్లోనన్నా సరౌండింగ్ మొత్తం టోటల్ స్టిక్కరింగ్ చేసేసుకుంటే మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి టోటల్ ఓవరాల్గా ఫైనాన్స్ దగ్గర డిలే అయిపోయింది, వెహికల్ డెలివరీ దగ్గర డిలే అయిపోయింది, అండ్ ఆల్సో వెహికల్ రిజిస్ట్రేషన్ దగ్గర డిలే అయిపోయింది. సో ఈ టోటల్ అన్ని డిలేస్కి కలుపుకుంటే మనకు టోటల్ ఓవరాల్గా టైం అయితే చాలా తక్కువ అయిపోయింది. ఇవాళ డేట్ వచ్చేసి 28th. సో నైట్ మొత్తం వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను టోటల్గా. సో ఈ వర్క్ అంతా ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేసుకోవాల్సిందే. సో టోటల్ రిమూవింగ్ ఇవన్నీ టోటల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వైరింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే రేపు మిగతా వర్క్ చేసుకోవచ్చు. సో 28 అంటే 29, 30, 31 3 days ఉన్నాయి మన దగ్గర. సో ఈ 3 daysలో మనం వర్క్ ఎంతవరకు కంప్లీట్ చేసుకుంటామో చూద్దాము. 31st కంప్లీట్ చేసేసుకుంటే ఫస్ట్ నుంచి మనము స్టార్ట్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ అయితే. ఒకవేళ డిలే అయిందంటే దానికి ఏం చేయలేము, 1 or 2 days అటు ఇటు చెప్పలేము ఇంకా. సో ఈ ఫస్ట్ అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఇక.